హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారత్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాడితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే. సార్, పాస్టర్ ప్రవీణ్ మృతికి గల కారణం రెడ్ కార్ అని చెప్పేసి నిన్నంతా కూడా వార్తల్లో రావడం చూసాం కదా సార్. అయితే ఇప్పుడు ఆ రెడ్ కార్ ని దొరకపట్టేసుకున్నారు పోలీసులు అని చెప్పేసి చెప్తున్నారు. మరి రెడ్ కార్ ఎవరిది? నిజంగా పాస్టర్ ప్రవీణ్ మృతికి ఆ రెడ్ కారే కారణమా? మరి ఎస్పీ ఏం చెప్తున్నారు సార్ దీనికి సంబంధించి? పాస్టర్ ప్రవీణ్ ఆత్మహత్య అని తెలీదు. మృతి కేసులో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రధానంగా ఇది హత్య అని క్రైస్తవ సంఘాలు కావచ్చు, దళిత సంఘాలు కావచ్చు, అతని మిత్రులు కావచ్చు, అందరూ ఆరోపిస్తున్నారు. బిగినింగ్ లో వాళ్ళు కూడా ఇది యాక్సిడెంట్ అనుకున్నారు. తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ క్రైమ్ సీన్ ని అంటే జరిగిన ప్లేస్ ని పొంతమూరు దగ్గర నయర పెట్రోల్ బంక్ దగ్గర జరిగిన దాన్ని పరిశీలించారు. అట్లాగే సీసీటీవీ ఫుటేజ్లు ఇప్పటి వరకు 2 సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇది హత్యగానే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అతని తలకు గాయాలైనాయి, హెల్మెట్కి మాత్రం చిన్న గీత కూడా లేదు. తర్వాత ఈ మామూలుగా రోడ్డు మీద వెళ్తూ ఒక గుంతలాగా ఉంది, డౌన్లో ఉంది. డౌన్లో పడినప్పుడు దూరంగా పడే అవకాశం ఉంది, కానీ బండి అతని మీద పడి క్లోజ్గా ఉంది. అది కొంత డౌట్ ఉంది. అట్లాగే అతని షర్టు మీద బూటు ముద్రలు కూడా కనబడ్డాయని చెప్తున్నారు. సో అట్లాగే పెదాలను ఎవరో కోసినట్టుగా ఉన్నాయని చెప్తున్నారు. సో ఇవన్నీ చూసినప్పుడు ఎవరో చంపి ఇక్కడ పడేశారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఉన్న ఇతని బైక్ లో వెళ్తున్న విజువల్స్ కూడా ఇతనిది కాదు, ఇతను ముందుగానే పట్టుకున్నారు. ఆ కొవ్వూరు వెళ్తున్నట్టుగా ఒక డ్రామా ఆడారు. ఆ బైక్ ని మళ్ళీ అక్కడ పోతున్నట్టుగా ఇంకొక డ్రామా ఆడారు. సో ఇతన్ని పట్టుకొని కొట్టి అక్కడ వేసేసి ఒక యాక్సిడెంట్ గా దాన్ని చిత్రీకరించడానికి ట్రై చేశారు అనేది చెప్తున్నారు. కానీ అక్కడ ఇప్పుడు మనకి ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో అక్కడ ఎవరు మనుషులు అయితే వెళ్తున్నట్లేదు, బైక్ అయితే వెళ్తున్నట్టు ఉంది అక్కడ. కానీ ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే మొత్తం ఆ రూట్ అంతా కూడా ఎందుకు సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టట్లేదు? కేఏ పాల్ కూడా అదే అడుగుతున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టట్లేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయట పెట్టట్లేదని ఆయన కూడా అడుగుతున్నాడు. ఆయన కూడా నేను గట్టిగా నమ్ముతున్నాను ఇది హత్య అనేది ఆయన కూడా చెప్తున్నాడు. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా స్పందించారు. చంద్రబాబు కూడా కలెక్టర్ సదస్సులో మాట్లాడాడు, అనితకి చెప్పాడు. అనిత ఎస్పీతో మాట్లాడింది. ఎస్పీతో మొత్తం సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించండి, ఇది అనుమానాస్పద మృతిగానే నమోదు చేసుకుని విచారణలోకి వెళ్ళండి, యాక్సిడెంట్లుగా మీరు డిక్లేర్ చేయొద్దని కూడా చెప్పింది. దాంతో ఎస్పీ నరసింహ కిషోర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పటివరకు జరిగిన పరిశోధన చెప్పారు. అందులో ఆయన ఏం చెప్పారంటే ఈ కొవ్వూరు దీని దగ్గర మనకు ఫుటేజ్ ఉంది, అది 11:31 దగ్గర కనబడుతుంది. ఇక్కడ యాక్సిడెంట్ జరిగిందేమో 11:42, అంటే 11 మినిట్స్ గ్యాప్ ఉంది. కిలోమీటర్లు కూడా 11 మినిట్స్ ఉన్నాయి. సో ఈయన వేగంగా అక్కడ నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో ఈ 11 మినిట్స్లో ఏం జరిగింది అనేది మనకు ఫుటేజ్ లేదు. ఇక్కడ నుంచి కొంతమూరు దగ్గర వరకు మధ్యలో ఏమన్నా జరిగితే ఫుటేజ్ లేదు. కానీ మళ్ళీ ఆ పెట్రోల్ బంక్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్లో ఆ టైంలో కరెక్ట్గా యాక్సిడెంటా లేకపోతే జరిగిన టైంలో 5 వెహికల్స్ మొత్తం వెళ్ళినట్టుగా కనబడుతుంది. మిగతావన్నీ కూడా దాటుకొని వెళ్ళిపోతే ఒక రెడ్ వెహికల్, బుల్లెట్ ఈక్వల్గా పోతున్నట్టుగా కనబడింది. సో ఆ తర్వాత రెడ్ కారు ఎవరిది అనేది తెలియదు అని ఈయన చెప్తున్నాడు. సో అట్లాగే మేము మాకైతే మంగళవారం మార్నింగ్ తెలిసింది, ఇది మండే 11:30కి 11:43కి జరిగింది. ఇది 11:30కి ఏమో కొవ్వూరు దగ్గర కనపడ్డాడు, 11:42కి ఇక్కడ యాక్సిడెంట్ లేకపోతే ఏదో జరిగి చనిపోయాడు. సో అది మార్నింగ్ వరకు ఎవరు ఫైండ్ అవుట్ చేయలేదు, అంటే డౌన్లో ఉండడం వల్ల ఎవరికి కనిపించలేదు. రెండోది అందరూ వేగంగా వెళ్ళిపోతుంటారు కదా, సో ఎవరికి కనిపించలేదు. మార్నింగ్ ఫోన్ వచ్చింది, ఇట్లా ఒక డెడ్ బాడీ ఉందని. మేము వెళ్ళాము, వెళ్తే అతను చనిపోయినాడు, సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ మేము ఓపెన్ చేసి చూస్తే లాస్ట్ కాల్ రామ్మోహన్ అనే అతనికి వెళ్ళింది. మేము రామ్మోహన్కి ఫోన్ చేసాం. రామ్మోహన్ వాళ్ళ భార్య కొంతమంది
క్రైస్తవ సంఘాల వాళ్ళు వచ్చారు, గుర్తుపట్టారు. వాళ్ళ చెప్పిన దాన్ని బట్టి మేము వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళ బావమరిది వచ్చి మాకు కంప్లెయింట్ ఇచ్చాడు. అనుమానాస్పదమూర్తిగా చేసుకోమన్నాడు. వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేశారు కంప్లెయింట్‌లో. ఆ తర్వాత మేము అనుమానాస్పదమూర్తిగా చేసుకొని విచారణ ప్రారంభించాము. ఇప్పటివరకైతే డాగ్ స్క్వాడ్‌ని తీసుకెళ్ళాము. క్లూస్ టీమ్‌ని తీసుకెళ్ళాము. తర్వాత ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఒక ఎస్ఐ వీళ్ళతో కలిపి ఒక ప్రత్యేక టీమ్‌ని ఫార్మ్ చేశాము. మొత్తం సీసీటీవీల ఫుటేజ్‌ని చూద్దాం. కొన్ని రకాల ఆ టైంలో ఆ ఏరియాలో ఉన్న సెల్ ఫోన్ టవర్స్‌లో ఎవరెవరి సెల్ ఫోన్స్ అక్కడ నమోదైనాయి ఇవన్నీ చూస్తున్నాము అనేది ఆయన తెలియజేశాడు. అట్లాగే దీన్ని ఆహ్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ద్వారా విచారణకి ఆదేశించమని మాకు అనిత గారి నుంచి, హోమ్ మినిస్టర్ నుంచి వచ్చింది. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ద్వారా దీన్ని విచారణ కూడా జరిపిస్తాము. అలాగే దీన్ని ఈ క్రిస్టియన్ సంఘాలు ఏవైతే డిమాండ్ చేశాయో దాని ప్రకారం మేము వీడియో కూడా, అంటే పోస్ట్ మార్టంని 5 మంది డాక్టర్ల ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం చేసాం. దానంతా కూడా వీడియో తీయమన్నారు, వీడియో తీసాం. అట్లాగే కొంతమంది అవుతా ఉన్నారు వాళ్ళ తరపున, వాళ్ళ సమక్షంలోనే మేము చేసాము. మేము మొత్తం పారదర్శకంగా విచారణ చేస్తున్నాము. ఇప్పటి వరకైతే మాకు ఇతన్ని ఎవరు చంపారన్న దానికైతే ఆధారాలైతే దొరకలేదు అనేది ఆయన చెప్పాడు. అయితే ఇక్కడ చెప్పని అంశం ఏంటంటే, మనకు వస్తున్న న్యూస్ ఏమంటే కారు దొరికింది ఆల్రెడీ, వీళ్ళు చెప్పలేదు, ఇంకా కారుని బయట పెట్టట్లేదు, ఆ కారులో ఆయుధాలు ఉన్నాయని కూడా పుకార్లు వస్తున్నాయి అనేది మనకి వార్త వైరల్ అవుతుంది. అయితే ఇది ఎందుకు చెప్పలేదు అంటే, ఏమన్నా పోలీసులు దాస్తున్నారా, ఇతన్ని ఏమన్నా కాపాడుతున్నారా ఆ కారు ఓనర్ని అనేది ఒక అంశం. లేదు విచారణ ఒక కొలిక్కి వచ్చినాక బయట పెడదామని అనుకుంటున్నారా అనేది రెండవది. మూడో అంశం, అసలు కారు దొరక్కపోవచ్చు, దొరకకుండానే దొరికిందని పుకార్లు క్రియేట్ చేస్తున్నారా, ఇది హత్య అని చెప్పడానికే క్రిస్టియన్ సంఘాలు ప్రయత్నిస్తున్నాయా అన్న విమర్శ కూడా ఉంది. ఎందుకంటే ఇది హత్య కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు. రెండవది, కొంతమంది విమర్శిస్తుండేది ఏంటంటే, ఈయనకి థ్రెట్ ఉన్నప్పుడు ప్రవీణ్‌కి, ఎందుకంటే 1 మంత్ బ్యాకే ఆయన పోస్ట్ కూడా పెట్టాడు, నన్ను చంపేయాలని ఫత్వా కూడా జారీ అయింది, అవన్నీ పెట్టాడు. అలాంటప్పుడు ఆయన ఎందుకు ఆ నైట్ టైంలో ఒంటరిగా బైక్ మీద వెళ్ళడం కరెక్ట్ కాదు కదా. ఆయనకి థ్రెట్ ఉన్నప్పుడు బైక్‌లో ఒంటరిగా వెళ్ళినప్పుడు ఈజీ యాక్సెస్ ఉంటుంది కదా ఎవరన్నా చంపాలనుకుంటే అన్న ఇది కూడా ఉంది. అదొకటి. రెండవది ఏంటంటే, అతనికి డైరెక్ట్‌గా ఎవరి నుంచి థ్రెట్ అనేది అతను ఎప్పుడు చెప్పలేదు. ఒకవేళ థ్రెట్ ఉంటే అతను ఎందుకు పోలీసులకు కంప్లెయింట్ ఇవ్వలేదు. ఎక్కడ రిటర్న్‌గా కంప్లెయింట్ ఫలానా వాళ్ళ నుంచి థ్రెట్ ఉందంటే ఇప్పుడు వాళ్ళని పిలిచి విచారించే అవకాశం ఉంది. అలాంటిది ఎందుకు చేయలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. అట్లాగే ఈయన చనిపోయిన తర్వాత రియాక్షన్స్ చూస్తే ఎక్కువగా హిందూ ఫండమెంటలిస్టులు అయితే, ముఖ్యంగా మతత్వవాదులు ఉన్నారు, వాళ్ళ నుంచి ఈయన మీద నెగిటివ్‌గా ప్రచారం అనేది మొదలైంది. తను తాగుబోతూ అక్కడ తాగేసి పడిపోయి ఉంటాడు అని చెప్పి. కానీ అతను తాగినట్టు గాని, అతను ఇదే మత్తులో ఉన్నట్టు గాని పోస్ట్ మార్టంలో లేదంటే, అతను తాగి యాక్సిడెంట్ చేసుకున్నట్టుగా లేదు. యాక్సిడెంట్ ఒకవేళ తాగకుండా కూడా అవ్వచ్చు. నేను కూడా ఒకసారి కారులో నిద్ర వచ్చి దించేపోయాను. మా ఫ్రెండ్ ఒకసారి దించేపోయాడు. ఈ మధ్య మా ఫ్రెండ్ ఒక అర్లీ మార్నింగ్ వెళ్తూ బైక్‌లో తూగి పడిపోయాడు, చెయ్యి ఇరిగిపోయి రాడ్డేశారు. అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా మనకి అలసటలో కొంచెం తూలితే పక్కన గుంత ఉన్నప్పుడు బండి జంప్ అయితే వెళ్ళిపోతారు. సో అలాంటివి కొట్టిపారేయలేం. అంటే యాక్సిడెంట్‌ని కొట్టిపారేయలేం. లేదు హత్య కూడా అయ్యుండొచ్చు, తెలీదు. మనమైతే ఏమి చెప్పలేము. దాన్ని విచారణలోనే బయటకొస్తుంది. అయితే ఈ కారు నిజంగానే కారు పట్టుకున్నారా లేదనేది కూడా కన్ఫర్మ్ అయితే గవర్నమెంట్ అఫీషియల్‌గా చేయలేదు. కానీ ఇది కూడా ఆశ్చర్యమే. ఎందుకంటే ఇప్పుడు మంగళవారం మార్నింగ్ జరిగితే, మంగళవారం, బుధ, గురు, శుక్ర 3 రోజులు అయిపోయింది కంప్లీట్‌గా. 3 రోజులుగా ఒక వెహికల్‌ని పట్టుకోలేకపోతున్నారా? ఆ హైవే అదేమి మారుమూల ప్రాంతం కాదు. ఇప్పుడు అది కొవ్వూరు దగ్గర టోల్ దగ్గర కారు నమోదై ఉంటది కదా, కనబడి ఉంటది, నెంబర్ ఉంటది. ఎందుకు పట్టుకోలేకపోతున్నారు పోలీసులు అన్న దాంట్లో మాత్రం అందరికి అనుమానాలైతే వస్తున్నాయి. అందుకని కేఏ పాల్ లాంటోళ్ళు ఈ పోస్ట్ మార్టం కూడా నమ్మకం లేదు. మేము మళ్ళీ ఇదంటే ఆంధ్రప్రదేశ్ కాబట్టి, ఇది తెలంగాణలో పూడ్చారు కాబట్టి మేము రాహుల్ గాంధీ